ఇదిగోండి ఎంత గ్యాస్ వస్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆవు పేడతో గ్యాస్ ఎలా తయారవుతుందో మనం టెస్ట్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏమీ లేదు ఫ్రెండ్స్, గ్యాస్ తయారు చేయడానికి చాలా సింపుల్ ప్రాసెసే. మీకు ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక బౌల్లోకి ఆవు పేడను తీసుకోండి. ఆవు పేడైనా ఏ పేడైనా పర్వాలేదు, తీసుకోండి. దాన్ని ఆ బౌల్లో వేసుకొని వాటర్ పోసి శుభ్రంగా కలపండి. చూడండి, అది బాగా లూజ్గా కంటెంట్ వచ్చేంత వరకు అలా కలపండి వాటర్ పోసి. గ్యాస్ తయారీకి పేడ చిక్కగా ఉండకూడదు, అలాగని పలుచగా ఉండకూడదు, మీడియం కంటెంట్లోనే ఉండాలని. పలుచగా కాకుండా చిక్కగా కాకుండా ఈ కంటెంట్లో బాగా కలుపుకోండి. తర్వాత ఒక డ్రింక్ బాటిల్ తీసుకొని అలాగే ఒక ఐవి సెట్ కూడా తీసుకోండి. సిలిండర్కి ఉపయోగిస్తారు కదా, దాన్ని మనం గ్యాస్ ఒకవేళ తయారు చేసినప్పుడు ఈ నీడిల్లో నుంచి బయటకు రావాలి. చూడండి, మీకు చూసే ఉంటారు అందరూ. సిలిండర్ బాటిల్కి పెట్టే ఐవి సెట్ ఇది. దాన్ని తీసుకొని మనం తీసుకున్నాం కదా, ఆ బాటిల్ డ్రింక్ బాటిల్ కప్పుకి హోల్ పెట్టండి. స్క్రూ డ్రైవర్ తోటి హోల్ చేసి ఈ ఐవి సెట్ సిలిండర్ వచ్చే ఉంటుంది కదా, ఆ పార్ట్ని ఆ మూతలోకి పెట్టండి. బాగా టైట్గా ఉండేటట్టు చూసుకోండి, లూజ్ అవ్వనివ్వకంటే గ్యాస్ పోతుంది. మనం అలా ఫిక్స్ చేసిన తర్వాత మనం ఫిక్స్ చేసిన కన్నం గుండా గ్యాస్ రాకుండా ఫెవిక్విక్తో అంటించండి. ఆ ఫెవిక్విక్ గమ్ము ఆరే లోపే ఏదైనా పిండి లాంటిది ఆ చుట్టూ చల్లండి. మరి అందులో అవి శుభ్రంగా అతుక్కుపోయి మరి గ్యాస్ బయటకు రాకుండా సీల్ అయ్యి ఉంటుంది. చూడండి, అలా నీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. అందుకే ఆ పిండి వేస్తున్నాను, ఫెవిక్విక్ వేసి. అది టైట్గా పట్టుకుంటుంది. మరి గ్యాస్ ఆ హోల్లో నుంచి ఏమైనా ఖాళీ ఉంటే మరి బయటకు రాదనమాట. అందుకు నేను అలాగే చేస్తున్నాను. ఓకే, ట్యూబ్ రెడీ అయిపోయింది, ఫిట్గా ఉంది. ఇప్పుడు మనకి ఐవి సెట్ తలకి నీడిలు అంత దానికే ఉంటుంది కదా. మనం రెడీ చేసుకున్న డ్రింక్ బాటిల్లోనే ఈ కలిపిన పేడని డ్రింక్ బాటిల్లో 3 వంతులు నింపాలి. దాంతో చూడగా నింపాను కదా, పైన ఉన్న పేడ అంతా కడిగేస్తాను. ఒక వంతు ఖాళీ ఉంచాలి, గ్యాస్ ఫామ్ అయిందంతా అందులో స్టోర్ అవ్వడానికి. పూర్తిగా నింపకండి, పూర్తిగా నింపితే గ్యాస్ మన ఫామ్ అవ్వదు, బాటిల్ మూత తనేస్తుంది. ఇప్పుడు ఆ మూతని మనం పెట్టి జాగ్రత్తగా ఫిక్స్ చేసేయాలి, చాలా టైట్గా ఫిక్స్ చేయాలి. ఏమాత్రం కూడా అందులో నుంచి రిలీజ్ అయిన గ్యాస్ బయటికి పోకుండా అందులో ఫిట్ అవుతుంది. చాలా టైట్గా ఫిక్స్ చేసి ఒక 2 days ఎండలో ఉంచేయాలి. చూడండి, ఐవి సెట్ తలకి ఆ లాక్ని పూర్తిగా ఆఫ్ చేసేయాలి, లేదంటే ఆ పైప్ ద్వారా మన గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. చాలా టైట్గా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి దాన్ని తీసుకెళ్ళి మనం ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెడితే కొంచెం నేరం గ్యాస్ రిలీజ్ అవుతుంది. నేనైతే డాబా మీద తీసానంటే ఖచ్చితంగా 2 days ఎండలో నుంచి ఉక్కియాలి, గ్యాస్ ఫామ్ అయ్యేంత వరకు. 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ తయారైందో లేదో చెక్ చేద్దామంటే తీసుకెళ్దాం. మనం చిన్న బాటిల్లో తక్కువ మోతాదులో తయారు చేసాం కాబట్టి గాలి లేని ప్రాంతంలోకి వెళ్ళి కొవ్వొత్తిని వెలిగించి దాని దగ్గర టెస్ట్ చేసి చూడాలి. లైట్గా వస్తుంది, వచ్చింది, గ్యాస్ తయారయ్యింది. చూడండి, తెలుసుకోండి, గ్యాస్ రెడీ అయిపోయింది. ఓకే, ప్రయోగం సక్సెస్. పేడతో గ్యాస్ ఎలా తయారు చేస్తామో చూసాం కదా, ఇవ్వండి ఎలా తయారవుతుంది.
పల్లెటూరులో చాలా ఎక్కువ మంది గ్యాస్ ఇలాగే వాడతారు, అప్పుడు వాడేవారు. మాకు ఎంత గ్యాస్ వస్తుంది చూడండి. మీ నీడికి హెవీ పవర్ తోటి అందుకోలేకపోతుంది, కొద్దిగా తీసుకుంటుంది. ఓకే, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.